ప్రపంచంలో చాలామంది నీడీ పీపుల్ ఉన్నారు, కానీ మేము అందరికీ హెల్ప్ చేయలేము. మా ద్వారా కొంతమందికి హెల్ప్ చేయగలమని మేము అనుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక్కడనే ప్రపంచం అంతా మార్చగలనా లేదా అనేది పక్కన పెడితే, నా తరపు నుంచి నేను ఎంత చేయగలను అంత చేయాలనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అవసరం కోసం ఎదురుచూసే జనాలు చాలామంది ఉంటారు. ఆ జనాల్లో కొంతమందికైనా సహాయం చేద్దామని ఆరోహిని మొదలుపెట్టాం. సో ఫస్ట్ డొనేషన్ వచ్చి ఏప్రిల్ 2015. సో ఇద్దరితో స్టార్ట్ అయింది. మా ఫ్రెండ్కి నచ్చి వేరే అతను కూడా స్టార్ట్ అయ్యాడు. సో ముగ్గురితో డొనేషన్ స్టార్ట్ అయింది. సో ఆ రోజు ఓన్లీ ఫుడ్ పెట్టాము, పిల్లలతో ఎంజాయ్ చేసాము, అంతే. సో ఏప్రిల్లో అయిపోయిన తర్వాత నవంబర్లో 2015 పెట్టాము. సెకండ్ డొనేషన్కి వెళ్ళేసరికి 3-6 అయ్యారు. ఫండ్ పెరిగింది, మేమందరం కూడా జాయిన్ అయ్యాం, వాలంటీర్స్ పెరిగారు, ఆర్ఫనైజ్ ఒక మంచి ఆర్ఫనైజ్ని సెలెక్ట్ చేసుకున్నారు. అప్పుడు నేను కూడా వెళ్ళాను వాళ్ళతో పాటు. ఆర్ఫనైజ్కి వెళ్ళినప్పుడు అక్కడ హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ పీపుల్, చిల్డ్రన్, కిడ్స్ని చూసాం. అప్పుడు నాకు చాలా బాధేసింది అని చూస్తే. అట్ ద సేమ్ టైం ఒక ఇన్స్పిరేషన్లా కూడా అనిపించింది. ఏంటంటే ఏదో చిన్న చిన్న డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, ఏడుస్తాం, సూసైడ్ చేస్తుంటారు జనాలు, కానీ వాళ్ళకి మదర్ ఫాదర్ లేరు. ఇంకా చెప్పాలంటే అక్కడ చాలామందికి వాళ్ళు హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ అని తెలుసు, వాళ్ళు ఎక్కువ నెలలు బతకడానికి తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేను నా ఎక్స్పీరియన్స్ నా ఫ్రెండ్స్తో షేర్ చేస్తున్నప్పుడు వాళ్ళు నాతో పాటు వచ్చి జాయిన్ అవుతామని చెప్పంగానే నేను వాళ్ళని తీసుకెళ్ళాను. సెకండ్ విజిట్కి నేను వాళ్ళని తీసుకెళ్ళడం జరిగింది. ఆ రోజు వాళ్ళు అక్కడ ఉన్న పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం చూడడం, తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నా దగ్గరికి వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళ ఫేస్లో ఒక హ్యాపీనెస్, తర్వాత వాళ్ళు ఆ డే అంతా గడిపిన ఒక ఫుల్ఫిల్నెస్ అనేది నాకు వాళ్ళ ఫేస్లో కనిపించింది. అది చూడగానే నాకు అప్పుడు అనిపించింది, ఆ మూమెంట్లో అనిపించింది ఏంటంటే ఆ రోజు ఆగకూడదు అనుకున్నాము. ఫ్రెండ్స్ అందరం అడిగాము. సో అలా అడిగి ఇది మాత్రం ఇక్కడితో ఆగకుండా ట్వైస్ ఏ ఇయర్ 2 సార్లు చేద్దాం, ఏప్రిల్ అండ్ నవంబర్ ప్రతి ఇయర్ చేద్దామని చెప్పి డెసిషన్ తీసుకున్నాం. సో లాస్ట్ టైం వచ్చి నవంబర్ 2016లో. దీనికి మాత్రం నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయ్యారు. పిల్లలతో టైం స్పెండ్ చేసినప్పుడు నాకు చాలా నచ్చింది. పిల్లలు చాలా క్యూట్గా ఉన్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు, బాగా పాటలు పాడుతున్నారు, బాగా డాన్స్ వేస్తున్నారు, అండ్ చాలా టాలెంటెడ్ పిల్లలు. ఐ రియలీ రికమెండ్ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి మీకున్న దాంట్లో కొంచెం ఇచ్చి ఈ పిల్లలకి ఇస్తే అది చాలా చాలా బాగుంటుంది. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు కమ్ పార్టిసిపేట్. Join Arohi. Let the change begin with you.